హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టాప్ స్టోరీ విత్ అనుష. బాబా హర్భజన్ సింగ్ మిస్టరీ, భారత్ బార్డర్ను కాపాడుతున్న ఆత్మ. యాభై 8 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఆర్మీ జవాన్కి ఇప్పటికీ ఒక రూమ్ సిద్ధంగా ఉంటుంది. ఆయన యూనిఫామ్కి ఐరన్ చేస్తారు, బూట్స్కి పాలిష్ చేస్తారు. ఆయన పేరుతో ఒక చైర్ని ఇండియా చైనా బార్డర్ మీటింగ్లో కూడా ఖాళీగా ఉంచుతారు. ఇది సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది కదా. ఇది సోషల్ మీడియా రూమర్ మాత్రమే కాదు, సిక్కిం బార్డర్లో ఇప్పటికీ వినిపించే ఒక రియల్ మిస్టరీ స్టోరీ. ఆ స్టోరీ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఎవరో కాదు, బాబా హర్భజన్ సింగ్. ఒక సోల్జర్ చనిపోయిన తర్వాత కూడా ఇండియన్ ఆర్మీ ఆయనకు ఇంత గౌరవం ఎందుకు ఇస్తుంది? నిజంగానే ఆయన ఆత్మ ఇప్పటికీ బార్డర్ను ప్రొటెక్ట్ చేస్తుందా, లేక దీని వెనక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఈ ఎమోషనల్ మిస్టరీ ఏంటో ఈ స్టోరీలో మీకు క్లియర్గా చెప్తాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఈ స్టోరీని చూడండి. ఈ కథ మొదలైంది 1968. ఇండియా చైనా బార్డర్లోని సిక్కిం ప్రాంతం. ఒక చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, ఎముకలు గడ్డ కట్టే చలి, ప్రతి అడుగు ప్రమాదంతో నిండిన పరిస్థితులు. అలాంటి కఠినమైన ప్రాంతంలో దేశం కోసం డ్యూటీ చేసిన ఒక సోల్జర్ హర్భజన్ సింగ్. 1946 ఆగస్ట్ 30న పంజాబ్లో జన్మించిన హర్భజన్ సింగ్ చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్గా, ప్యాట్రియాటిజం పట్ల ఆసక్తి ఎక్కువగా చూపించారు. ఆ దేశభక్తి ఆయనను ఇండియన్ ఆర్మీ వైపు తీసుకెళ్లింది. తర్వాత ఆయన 23 పంజాబ్ రెజిమెంట్లో పనిచేశారు. డ్యూటీ పట్ల ఆయనకున్న డెడికేషన్ వల్ల తోటి సోల్జర్స్తో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు నత్తులా పాస్, అలాగే సిక్కిం బార్డర్లో పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో ఆ ప్రాంతం ఇండియా చైనా మధ్య చాలా సెన్సిటివ్ జోన్ అని చెప్పుకోవాలి. కానీ 1968 అక్టోబర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయన జీవితాన్ని మాత్రమే కాదు, ఇండియన్ ఆర్మీ హిస్టరీలోనే ఒక మిస్టరీగా మార్చేసింది. ఒకరోజు నత్తులా పాస్ ప్రాంతంలో భారీ స్నోఫాల్, ఫాగ్ మధ్య హర్భజన్ సింగ్ పెట్రోల్ డ్యూటీలో ఉన్నారు. అప్పుడే ఆయన ఒక్కసారిగా మిస్ అయిపోయారు. ఆర్మీ వెంటనే సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మంచు కొండలు, లోయలు, ప్రమాదకరమైన ప్రాంతాలు అన్నీ వెతికారు. కానీ 3 రోజుల పాటు ఎలాంటి సమాచారం దొరకలేదు. అయితే 4వ రోజు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగిందని చెబుతూ ఉంటారు. హర్భజన్ సింగ్ తన తోటి సోల్జర్ కలలో కనిపించి, నేను ఈ ప్రాంతంలోని ఒక స్ట్రీమ్లో పడిపోయాను, నా బాడీ అక్కడే ఉంది అని చెప్పినట్లు సమాచారం జరిగింది. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చెప్పినట్టు లొకేషన్లో సెర్చ్ చేయగా హర్భజన్ సింగ్ బాడీ దొరికినట్టు కథనాలు చెప్తున్నాయి. అక్కడితో కథ ముగిసిపోయిందని అనుకుంటున్నారు కదా? లేదు, అసలు స్టోరీ, అసలు మిస్టరీ ఇక్కడే మొదలైంది. ఆ తర్వాత బార్డర్లో పనిచేసే సోల్జర్స్కి విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయని చెప్తూ ఉంటారు. కొంతమంది సోల్జర్స్కు ప్రమాదాల ముందు వార్నింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. మరికొందరు రాత్రి సమయంలో ఒక సోల్జర్ హార్స్పై పెట్రోల్ చేస్తున్నట్లు చూసామని చెప్తూ ఉంటారు. ఇలా హర్భజన్ సింగ్ ఎప్పటికీ బార్డర్లో డ్యూటీ చేస్తున్నారనే నమ్మకం సోల్జర్లో బాగా ఏర్పడిపోయింది. అయితే ఈ విషయాలకు అఫీషియల్ ఎవిడెన్స్ మాత్రం లేదు. ఇవి ఎక్కువగా సోల్జర్స్ అనుభవాలు, నమ్మకాలు, అలాగే లోకల్ స్టోరీస్ ఆధారంగా వచ్చిన విషయాలు మాత్రమే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనా సోల్జర్స్కి కూడా బార్డర్ దగ్గర ఒక ఇండియన్ సోల్జర్ హార్స్పై తిరుగుతున్నట్టు చూశారని కథనాలు చెప్తున్నాయి. కానీ దీనికి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ నమ్మకం కారణంగానే ఇండియన్ ఆర్మీ హర్భజన్ సింగ్ను ఒక స్పెషల్ సోల్జర్గా గౌరవించడం స్టార్ట్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం సిక్కింలో ఒక టెంపుల్ నిర్మించారు. అదే ఇప్పుడు బాబా హర్భజన్ సింగ్ మందిర్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎప్పటికీ ఆయన రూమ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన యూనిఫామ్స్, బూట్స్, పర్సనల్ ఐటమ్స్ అన్నీ గౌరవంగా ఉంచుతూ ఉంటారు. సోల్జర్స్ ప్రతిరోజు ఒక రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటారు, యూనిఫామ్ని ఐరన్ చేస్తారు, బూట్స్ని పాలిష్ చేస్తారు. కొంతమంది సోల్జర్స్ ప్రకారం కొన్నిసార్లు బెడ్పై మరకలు, అలాగే మార్పులు కనిపించాయని చెప్తూ ఉంటారు. ఇది నిజమా కాదా అనేది నిరూపించలేము. కానీ అక్కడ పనిచేసే సోల్జర్కు మాత్రం బాబా హర్భజన్ సింగ్ ఒక ఎమోషన్. ఒకప్పుడు ఆయన పేరుతో శాలరీ లీవ్ కొనసాగించాలని కూడా చాలా కథనాలు వచ్చాయన్నమాట. ఆయన సెలవుకు వచ్చినట్లు పర్సనల్ ఐటమ్స్ను విలేజ్కు పంపించామని కూడా చెప్తూ ఉంటారు. కాలంతో పాటు ఈ సాంప్రదాయాల్లో మార్పులు వచ్చినా ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే అసలు ఫ్యాక్ట్ ఏంటి? హర్భజన్ సింగ్ 1968లో ప్రాణాలు కోల్పోయిన ఒక నిజమైన ఇండియన్ సోల్జర్. ఆయన సేవను గుర్తించి టెంపుల్ నిర్మించడం అనేది కూడా నిజమే. కానీ ఆయన ఆత్మ ఎప్పటికీ బార్డర్లో పెట్రోల్ చేస్తుందా? చైనా సోల్జర్ అయినా నిజంగానే చూసారా అన్న విషయాలకు మాత్రం ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. ఇవి ఫెయిత్, బిలీఫ్,
సోల్జర్ ఎమోషన్స్ అండ్ సోల్జర్ మెమరీస్ మాత్రమే. కానీ ఈ కథ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు బ్రతికే ఉంది? ఎందుకంటే ఇది ఒక గోస్ట్ స్టోరీ కాదు, ఇది ఒక సోల్జర్ స్టోరీ. దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఒక జవాన్ కు లభించిన గౌరవం. హర్భజన్ సింగ్ నిజంగానే బార్డర్ ను ప్రొటెక్ట్ చేశారా లేదా అనేది ఎవరికి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్ ఎప్పటికీ చనిపోరు. వారు మన జ్ఞాపకాల్లో, మన గౌరవంలో, మన దేశ సరిహద్దుల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. అందుకే హర్భజన్ సింగ్ స్టోరీ ఒక మిస్టరీ మాత్రమే కాదు, ఒక లెజెండ్, ఒక ఎమోషన్, ఒక ట్రూ సోల్జర్ స్టోరీ. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? హర్భజన్ సింగ్ ఇప్పటికీ బార్డర్ని కాపాడుతూనే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? అయితే మీ ఒపీనియన్ని కమెంట్లో వివరించండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.